డాక్టర్ గారు నమస్తే అండి. నమస్తే. టోటల్ నీ రీప్లేస్మెంట్ సర్జరీ జనరల్గా నీ రీప్లేస్మెంట్ సర్జరీస్ అంటారు. సో అసలు టోటల్ నీ రీప్లేస్మెంట్ సర్జరీ అంటే ఏంటి? నీ రీప్లేస్మెంట్ సర్జరీస్లో అసలు ఏమేమి ఉంటాయి? అసలు దీని గురించి ఒకసారి వివరిస్తారు సార్. సో ఒక విధంగా చెప్పాలంటే నీ రీప్లేస్మెంట్ సర్జరీని దీన్ని రీసర్ఫేసింగ్ అనాలి. అంటే మొత్తం బోన్ను కట్ చేసేసి ఇలాగా ఇప్పుడు అరిగింది అనుకోండి, అరిగిన పాటు మొత్తం బోన్ను కట్ చేసి బోన్ను తీసి మార్చడం ఉండదు. ఇన్ యాక్చువల్ ఫ్యాక్ట్ చెప్పాలంటే ఈ విధంగా పైన అరిగిన దాన్ని మాత్రమే రీసర్ఫేసింగ్ అంటాం. ఒక విధంగా చెప్పాలి, రీసర్ఫేసింగ్ అని చెప్పాలి. సో ఇది ఎప్పుడు చేస్తారంటే, ఇప్పుడు ఇది ఒక విధంగా చెప్పాలంటే ఎండ్ స్టేజ్ డిసీజ్కు, అంటే మోకాలు పూర్తిగా అరిగిపోయి మనం మిగతా ప్రయత్నాలు అన్నీ చేసిన తర్వాత కూడా ఏది సక్సెస్ కాలేదు. అండ్ పేషెంట్ డే టు డే లైఫ్ చాలా ఇబ్బందిగా అయిపోయింది, క్వాలిటీ ఆఫ్ లైఫ్ బాగా దెబ్బతినింది. ప్లస్ వాళ్ళు రీజనబుల్ హెల్త్లో ఉన్నారు, ఇంకా లైఫ్ స్పాన్ ఉంది, ఒక 10 ఏళ్ళు 20 ఏళ్ళు నడిచే వయసు ఉంది. అలాంటప్పుడు క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇచ్చేదానికోసము నీ రీప్లేస్మెంట్, టోటల్ నీ రీప్లేస్మెంట్ అంటాం. ఇది దాదాపు 50 సంవత్సరాలుగా చేస్తున్నారు. మోర్ దెన్ 50 సంవత్సరాలు చేస్తుంది. దీని 50 సంవత్సరాల నుంచి రికార్డు కూడా ఉంది. 1976 నుంచి స్వీడిష్ నీ ఆర్థోప్లాస్టీ 50 సంవత్సరాల క్రితం జరిగిన సర్జరీలు ఇప్పుడు ఎలాగున్నాయి అనే విధంగా ఎవరీ రికార్డ్స్ ఉన్నాయి. ఎవరీ రికార్డ్ దేశంలో మొత్తం దేశమంతా ప్రతి హాస్పిటల్ ప్రతి డాక్టర్ చేసిన సర్జరీలు ఒక 20 ఏళ్ళ తర్వాత 2000 సంవత్సరంలో ఒక 1,00,000 జరిగితే 24 ఏళ్ళ తర్వాత ఈరోజు ఆ 1,00,000 ఎంతమంది పనిచేస్తున్నారు అని గవర్నమెంట్ పబ్లిష్ చేస్తారు. ఇండిపెండెంట్ ఆర్గనైజేషన్, దే ఆర్ అంటే ట్రస్ట్ వర్త్ రిజల్ట్స్. సో ఇది జనరల్గా వెరీ వెరీ సక్సెస్ఫుల్ సర్జరీ, బట్ ఇట్ ఈస్ అన్ ఎండ్ స్టేజ్ సర్జరీ. అంటే మీకు మిగతా ఆప్షన్లు అన్నీ అయిపోయినాక మీకు చాలా ఇబ్బందిగా ఉండి ఎవరు కోరుకోరు సర్జరీ కావాలని. ఇప్పుడు మా మదర్కి అవసరమైతే నేను చేపిస్తానంటే నేను 10 సార్లు ఆలోచిస్తాను, నిజంగా అవసరమా. అదేవిధంగా నేను పేషెంట్ కూడా 10 సార్లు ఆలోచిస్తాను, నిజంగా అవసరమా, వేరే మార్గాలు ఉన్నాయని ఆలోచిస్తాం. వేరేటి మార్గాలన్నీ ఎగ్జాస్ట్ అయిపోయినప్పుడు, పేషెంట్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ బాగా దెబ్బతిన్నప్పుడు, ఇంకా వాళ్ళ లైఫ్ మామూలుగా గుడ్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇంకా ఉండగలిగిన అవకాశం ఉన్నప్పుడు అప్పుడు ఇది ఆఫర్ చేస్తాం. సో చేసినప్పుడు జనరల్గా ఇది ఒకసారి చేస్తే యూజువల్గా 20 years సక్సెస్ రేట్ 94% అంటాం. అంటే 100 మందికి చేస్తే 20 ఏళ్ళ తర్వాత 94% పీపుల్కు బాగుంటుంది. వెరీ సక్సెస్ఫుల్ సర్జరీ. సో ఎవరికి అవసరం అవుతుందో వాళ్ళకు ఇన్ జనరల్ గుడ్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ వస్తుంది, వాళ్ళకు బాగా నడవగలరు, నొప్పి 90% తగ్గుతుంది. ప్రతి ఒక్క పేషెంట్ హ్యాపీగా ఉండరు. దాంట్లో 100 మందికి చేస్తే ఒక 10 మంది కొద్దిగా పూర్తి సాటిస్ఫాక్షన్గా ఉండకపోవచ్చు, వాళ్ళలో ఒకరికి ప్రాబ్లమ్స్ కూడా కావచ్చు బట్ ఇన్ జనరల్ మెజారిటీ ఆఫ్ పేషెంట్స్కు ఇది సక్సెస్ఫుల్ సర్జరీ మంచి క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇస్తుంది. ఎక్కువ కాలం 20 ఏళ్ళ నుంచి 15 ఏళ్ళ నుంచి 20-25 ఏళ్ళు ఉండే అవకాశం ఉంటుంది. బట్ ఇది క్వాలిటీ ఆఫ్ లైఫ్ సర్జరీ, నాట్ ఏ లైఫ్ సేవింగ్ సర్జరీ, నాట్ ఏ లింబ్ సేవింగ్ సర్జరీ, నాట్ ఎన్ ఎసెన్షియల్ సర్జరీ. చేసుకొని తీరాలంటే లేదు అని ఇష్టం. అది మనకు క్వాలిటీ బాగా దెబ్బతినింది, క్వాలిటీ ఆఫ్ లైఫ్ కావాలి అనుకుంటే చేసుకోవచ్చు. సో ఆ టైంలోనే మీరు సజెస్ట్ చేస్తారు నీ రీప్లేస్మెంట్ సర్జరీ. జనరల్లీ అంటే ఇప్పుడు నీ రీప్లేస్మెంట్ సర్జరీస్ చేయించుకునే వాళ్ళు మిమ్మల్ని ఎలాంటి డౌట్స్ అడుగుతారు సార్? మీరు అంటే సర్జరీ గురించి చెప్పినప్పుడు వాళ్ళు అడిగే డౌట్స్ జనరల్ ఏం రైజ్ చేస్తారు? సో మొట్టమొదటిది ఏమంటే, ఎవరైనా మేజర్ సర్జరీ అంటే భయపడతారు, ఎవరైనా భయపడతారు. నాకు సర్జరీ అవసరమైతే నేను భయపడతాను, మా అమ్మకు అవసరమైతే నేను కూడా భయపడతాను, 2 ఒపీనియన్లు తీసుకుంటాను, 10 సార్లు ఆలోచిస్తాను, నిజంగా అవసరమా అని ఆలోచిస్తాను. సో జనరల్గా మెజారిటీ పేషెంట్స్ ఎలా వస్తారంటే, మెజారిటీ ఆఫ్ పేషెంట్లు ఇంకొక అరిగిపోయిన వాళ్ళు ఆపరేషన్ చేయించుకున్న వాళ్ళు చూసి, వాళ్ళు సక్సెస్ఫుల్గా ఉండాలని చూసి నమ్మకం కలిగిన తర్వాత ఒపీనియన్స్ తీసుకొని. సో వాళ్ళు మెయిన్గా అడిగే క్వశ్చన్స్ ఏమంటే, నేను బాగా నడవగలనా, అన్ని యాక్టివిటీస్ చేసుకోగలనా, ఏమన్నా కాంప్లికేషన్లు అవుతాయా, అంటే ఏమన్నా ప్రాబ్లమ్స్ కావచ్చా ఫర్దర్గా. అదొకటి. పెయిన్ గురించి ఒకటి. సర్జరీ అంటే ఎవరైనా పెద్ద సర్జరీ అంటే చాలా నొప్పి ఉంటుంది, తర్వాత ఫిజియోథెరపీలో నొప్పి ఉంటుంది, చాలా రోజులు పడుతుంది. ఇవన్నీ నేను ఎలా భరించగలను? ఇంకోటి ఆఫ్కోర్స్ నేచురల్లీ ఇట్ ఈజ్ అన్ ఎక్స్పెన్సివ్ సర్జరీ, ఎందుకంటే దానికి ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉండాలంటే కొన్ని వందల స్టెప్స్ తీసుకుంటాము. థియేటర్లు కానీ, క్వాలిటీ కానీ, అది కానీ ఎంతోమంది టీం అవసరం వస్తుంది. ఇంప్లాంట్ ఖరీదైనవి, వాటిలో వాడే కొన్ని రకరకాలు వాడచ్చు, తక్కువలో చేయొచ్చు, ఎక్కువలో చేయొచ్చు. బట్ క్వాలిటీ కావాలంటే మీరు అన్ని హై క్వాలిటీ వాడాల్సి వస్తుంది. ఇలా రకరకాలు ఉంటాయి. సో ఇటన్నీ అడుగుతారు. మెయిన్ భయము, ఏమన్నా కాంప్లికేషన్స్ అవుతాయా, ఇన్ఫెక్షన్ అవుతుందా. దాని గురించి ఎవరికైనా ట్రూతే చెప్తాను. ఎస్, కాంప్లికేషన్లు అయ్యే అవకాశం ఉంది. 100 మందికి చేసినప్పుడు ఒక పేషెంట్కి అయ్యే అవకాశం ఉంది.
బట్ ఆ రిస్క్ ఎవరికైనా ఉంటుంది. ఇప్పుడు మీరు పూర్తిగా నడవలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు మీకు ఏం చేయలేదనుకోండి, 100 మంది నడవలేకపోవచ్చు. బట్ చేస్తే ప్రాబబ్లీ 95 పీపుల్ బాగుపడవచ్చు, ఒకరో ఇద్దరికో ప్రాబ్లం కావచ్చు. ఆ విధంగా మనం రిస్క్ బేరేజ్ వేసుకోవాలి. ఓకే సార్, థ్యాంక్ యూ. నమస్తే.